గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుంచి 14వ శ్లోకము చూద్దాము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమపాయినో నిత్యా తాం స్థితిక్షస్వ భారత. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. మాత్రా స్పర్శాః ఇంద్రియముల యొక్క ఇంద్రియ విషయ సంయోగముచే తు నిజముగా కౌంతేయ అర్జున కుంతీపుత్రుడా సీత చలికాలం ఉష్ణ ఎండాకాలం సుఖ సంతోషము దుఃఖ దుఃఖము దాహ ఇచ్చును ఆగమ వచ్చును అపాయినః పోవును అనిత్య అనిత్యములు తాన్ వాటిని తితిక్షస్వ ఓర్చుకొనుము భారత భరతవంశీయుడా. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. ఓ కుంతీపుత్ర, ఇంద్రియ విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన అనిత్యమైన సుఖదుఖాలు కలిగినట్లు అనిపిస్తుంది. ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి చలికాలములా వచ్చిపోతుంటాయి. ఓ భరతవంశీయుడా, కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. హృదయానికి చేరువైన అనుభవాలను ఇంద్రియాలు అందిస్తాయి. వాటి ద్వారానే మనం ఆనందం లేదా బాధను అనుభవిస్తాము. ఇవి శాశ్వతం కాదు. వసంతం నుండి శరద్ ఋతువుల వరకు మారే కాలాలను పోలి ఉంటాయి. వేసవిలో చల్లని నీరు ఆనందమిస్తే శీతాకాలంలో అది ఇబ్బందిని కలిగిస్తుంది. ఇదే విధంగా ఇంద్రియ అనుభవాల ద్వారా పొందే సుఖం మరియు దుఃఖం తాత్కాలికమే. వీటి ప్రభావానికి లోనైతే మనసు ఒక లోలకంలా అటూ ఇటూ ఊగిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో వివక్షతో కూడిన వ్యక్తి సుఖాన్ని మరియు దుఃఖాన్ని నిశ్చలంగా తట్టుకోవడానికి సాధన చేయాలి. బౌద్ధ మతంలో ఆత్మజ్ఞానం సాధించడానికి ప్రాథమికమైన ప్రక్రియ విపస్సన. ఈ ప్రక్రియ ఇంద్రియ అనుభూతులను సంయమనం చేసుకుంటూ కోరికలను తొలగించుకోవటానికి సహకరిస్తుంది. 4 మహనీయ సత్యములు: దుఃఖం యొక్క సత్యం, దుఃఖాల మూల కారణం యొక్క సత్యం, దుఃఖ నివృత్తి సత్యం, దుఃఖ నివృత్తి మార్గం సత్యం ప్రకారం కోరిక అన్నది అన్ని దుఃఖాలకు మూల కారణం. ఇది ఆశ్చర్యం కాదు, ఎందుకంటే బౌద్ధ తత్వశాస్త్రం అనేది విస్తారమైన వేదతత్వం యొక్క ఉపసముదాయమే. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 15వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.